మే బోసిడికి నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను చెయ్యి, ఎక్కడికి పోతావో పో. నా ఎంట్రికా ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు చెప్పానా కొడుకు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ ఇష్టాలు ఎట్లాంటివి? ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. అందుకే నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. రేపు నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు? అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు, హీరో నుంచి ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేస్తా, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటాను, అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. అవునా? ఇలానే చేస్తారు. ఇష్టమైన యాడున్నా హ్యాపీగా ఉండడమే కావాలని, ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. పెట్టులో కొట్టుకుంటూ బయట కాపలాగలేదు నువ్వు, కాపలా లేదా ప్రియా చెప్పుతో నేను మానసప్పుడు నువ్వు బయట కాపలాగేసిందని, నువ్వు ఇంటి పక్కన కూర్చుందని నీకు తెలియదు. అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని, ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు, నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా? గత 2 నెలలు 3 నెలలుగా మే బోసిడికి నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను చెయ్యి, ఎక్కడికి పోతావో పో. నా ఎంట్రికా ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు చెప్పానా కొడుకు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ ఇష్టాలు ఎట్లాంటివి? ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. అందుకే నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. రేపు నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు? అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి.
సరే ఏం నిన్ను చేయమంటావు? అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి కిరణ్. ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? నేనేం లాస్ట్ చేయలేదే. ఎందుకు నన్ను నేనేమో నేను కొట్టానా? కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? నువ్వు కొట్టాను. అవును, నువ్వు కొట్టలేదా? నేను కొడతా ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టా. ఆహా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు బాగా చూస్తావు. ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. థ్యాంక్ నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. యూ. ఫోన్లు చేసి ఆ అమ్మాయి ఫోన్ చేస్తా, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటాను. అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. నీ డబ్బులు లెక్క రావాలి చెప్పు. ఇష్టము బొక్క అని ఇష్టమైన ఇలా చేయరు. అవునా? ఇలా చేయరు. ఇష్టమైన ఇలా చేయరు. ఆహా. ఇష్టమైన చేయరు. ఇష్టమైన వాళ్ళు ఇలా చేయరు. ఇలానే చేస్తారు. ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన యాడున్నా హ్యాపీగా ఉండడమే కావాలని ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. హీరోలేదు. నేను పెట్టులో కొట్టుకుంటూ బయట కాపలాగలేదు. నువ్వు కాపలా లేదా ప్రియా చెప్పుతో కొడతా. నేను మానసప్పుడు నువ్వు బయట కాపలాగేసినాను. నువ్వు మీ ఇంటి పక్కన కూర్చున్నాను. నీకు తెలియదు అప్పుడు? ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. నేనంతా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. అవును, హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను. అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు. నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు. అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. మే బోసిడికి నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే. మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా. అయిపోయింది నీకు మర్యాద. చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను చెయ్యి. ఎక్కడికి పోతావో పో. నా ఎంట్రిక ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు జపానా కొడుకు అనుకున్నా. నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో. నా దగ్గర కాదు. కోసి వాత పెడతా. మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా. 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ చూస్తాను ఎట్లాంటివి. ప్రశాంతంగా ఉండు. జీవితము ప్రశాంతంగా బతుకుతావు. నాకు ఫోన్ చేయి. ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. నీ బ్లాక్ నాతో మాట్లాడు. నీ కాంటాక్ట్ నేను. నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు. నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు. నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు? అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను. మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి కిరణ్. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? నేనేం లాస్ట్ చేయలేదే. ఎందుకు నన్ను నేనేమో నేను కొట్టానా? కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టాను. అవును, నువ్వు కొట్టలేదా? నేను కొడతా ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు బాగా చూస్తావు. ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్లు చేసి ఆ అమ్మాయి ఫోన్ చేస్తా. నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటాను. అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. నీ డబ్బులు లెక్క రావాలి చెప్పు. ఇష్టము బొక్క అని ఇష్టమైన ఇలా చేయరు. అవునా? ఇష్టమైన ఇలా చేయరు. ఇష్టమైన వాళ్ళు ఇలా చేయరు. ఇలానే చేస్తారు. ఇష్టమైన వాళ్ళు
వాడు ఏడున్నా హ్యాపీగా ఉండడమే కావాలని ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. హీరోలేదు నేను పెట్టులో కొట్టుకుంటూ బయట కాపలాగలేదు నువ్వు కాపలా లేదా ప్రియా చెప్పుతో కొడతా. నేను మానసప్పుడు నువ్వు బయట కాపలాగేసినాను, నువ్వు మీ ఇంటి పక్కన కూర్చున్నాను, నీకు తెలియదు అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని నేనంతా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. అవును హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు, నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు, అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.